అందరికీ నమస్కారం. నిత్యం మన ఇంట్లో కొనే కూరగాయల కథతో ఎఫ్యూలోని పుస్తకాలను ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక కథను నేను మీకు వినిపిస్తాను. కథ విన్న తర్వాత మనకి ఏమేమి పుస్తకాలు గుర్తొస్తాయో ఒకసారి మనం చూద్దాం. లక్ష్మి ఇంట్లో వాళ్ళ అత్తను, భర్తను మరియు పిల్లలను అడిగి వారికి ఏమేమి కూరగాయలు ఇష్టమో తెలుసుకొని పేపర్పై వ్రాసుకొని మార్కెట్కి వెళ్ళి వాటిని కొని అన్నింటినీ కలిపి బ్యాగులో వేసుకొని వాటికి డబ్బులు చెల్లించి బిల్లు తీసుకొని ఇంటికి వచ్చి కలిసి ఉన్న కూరగాయలను వేరు చేసి విడివిడిగా బుట్టల్లో వేసింది. అలాగే కొన్న వాటిని అలవాటు ప్రకారము పుస్తకంలో వ్రాసి ప్రతిరోజు కొన్ని కూరగాయలను ఇంట్లో వాడి మిగిలిన వాటిని మరుసటి రోజు వాడుతూ వచ్చేది. ప్రతిరోజు కూడా ఇంకా ఎన్ని కూరగాయలు మిగిలి ఉన్నామో చూసుకొని మరలా కొనేది. అప్పుడప్పుడు ఏమేమి కూరగాయలు ఎక్కువగా వాడామో చూసుకునేది. ఇది లక్ష్మీ కథ. ఈ కథలో కొన్ని పదాలను నేను వేరే కలర్లో హైలైట్ చేయడం జరిగింది. వాటి ఆధారంగా మనం పుస్తకాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ వీడియోను ఆపి ఇప్పటి వరకు విన్న కథ ద్వారా ఏమేం పుస్తకాలు గుర్తు వచ్చాయో ఒకసారి జ్ఞాపకం చేసుకొని తిరిగి వీడియోను విని పుస్తకాలపై మనకున్న పరిజ్ఞానాన్ని సమీక్షించుకుందాం. కథలోని కీలక పదాలు మనకు గుర్తు వచ్చే పుస్తకాలు. ఇష్టం తెలుసుకొని పేపర్పై వ్రాయడం. ఇది పాలకవర్గంలో చర్చించి వస్తువుల అంచనా మరియు ఇండెంట్గా మనం పేర్కొనవచ్చు. కూరగాయలన్నీ కలిపి ఉన్న బ్యాగు, దీనిని మనం నగదు పుస్తకంతో పోల్చవచ్చు. తీసుకున్న బిల్లు, ఇది ఇచ్చిన వాళ్ళకి రసీదు అవుతుంది. మనకు వోచరు లేదా ఇన్వాయిస్ అని అంటాం మనం. కూరగాయలు వేరు చేసి బుట్టల్లో వేయడం, దీన్ని సాధారణ లెడ్జర్తో మనం పోల్చవచ్చు. కూరగాయలను పుస్తకంలో వ్రాసి లక్ష్మి వాడుతూ ఉండేది. దీన్ని మనం కొనుగోళ్లు మరియు అమ్మకాలు లిస్టుతో పోల్చవచ్చు. ఎన్ని కూరగాయలు ఉన్నవో లక్ష్మి చూసుకుంటూ వచ్చేది ప్రతిరోజు. దీన్ని మనం ప్రతి నెల నిల్వలు తనిఖీ చేయడంతో పోల్చుకోవచ్చు. లక్ష్మి కూరగాయలు చూసుకొని మళ్ళా కొనేది. దీన్ని తిరిగి ఇంటింటిచ్చి కొనుగోలు చేయడంతో పోల్చుకోవచ్చు. ఏ కూరగాయలు ఎక్కువగా వాడామో లక్ష్మి చూసుకునేది. దీన్ని రైతులు ఏ వస్తువులు ఎక్కువగా కొంటున్నారో అంచనా వేసి తిరిగి వాటిని కొనుగోలు చేయడానికి మనకు ఉపయోగపడుతుందనేది ఉద్దేశం. ఇలా దినసరి కూరగాయల కొనుగోలుకు మరియు ఎఫ్ఓ పుస్తకాలు పోల్చి చూస్తే వాటిని అర్థం చేసుకోవడము మరియు రాయడము చాలా సులభమవుతుందని నా ఉద్దేశం. ఇదే అండి ఈరోజు సులభంగా పుస్తకాలు అర్థం చేసుకోవడానికి నేను మీకు చెప్పిన లక్ష్మీ కథ. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.